ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల, మినీ టీచర్ల వేతనాల పెంపు, మిగతా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రెస్ మీట్లు నిర్వహించుచున్నాము. అందులో భాగంగా వెల్దుర్తిలో కూడా ఈరోజు ప్రెస్ సమావేశం పెట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో గత 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచక 7 సంవత్సరాలైంది. కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనాలు పెంచక 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల నుండి అనేకమైన సార్లన్నీ మరి నిత్యావసర సరుకుల ధరలు, జిఎస్టీలు, గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో మా గౌరవ వేతనాలు పెరగకుండా కనీస వేతన చట్ట పరిధిలో మమ్మల్ని అందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని రాకుండా అతి తక్కువ గౌరవ వేతనాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనులన్నిటిని కూడా సజావుగా చేస్తున్నాము. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వేతనాలు పెరగలేదు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఎలాంటి గౌరవ వేతనాల పెంపు, మిగతా గ్రాడ్యుయేటీ, సంక్షేమ పథకాలు, వేసవి సెలవులు ఈ 4 ప్రధానమైన డిమాండ్స్ను పరిష్కరించాలని శాఖ మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు పరోక్షంగా మెయిల్స్ రూపంలో మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారం ఇస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. మార్చి నెల 2వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు చెలో విజయవాడ ధర్నా నిర్వహించాము. ఆ రోజు గౌరవనీయులు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని అందరినీ మరి చర్చలకు పిలిపిస్తామన్నారు. 6 గంటల దాకా వేచి చూసాము, పిలిపించలేదు. ఇప్పుడైనా 8వ తేదీ ఆదివారము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ముఖ్యమంత్రి వర్యులు, శాఖ మంత్రివర్యులు తక్షణమే వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం ఇవ్వాలి, వేసవి సెలవులు మే నెలంతా ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అర్బన్ రూరల్ తేడా లేకుండా ఇవ్వాలి. ఈ 4 సమస్యలను ఉమెన్స్ డే రోజు ప్రకటించి మాకందరికీ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీపి కబురును ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా కోరుతున్నాము. లలిత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ అనుబంధం.